హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే బర్రెలను చూసుకొని వచ్చిన ఫ్రెండ్స్ మేపడానికి. అయితే ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్. ఎండాకాలం కొట్టినట్టు కొడుతుంది. ఎండాకాలం వర్షాలు పడ్డాయి, వానాకాలం వర్షాలు ఫ్రెండ్స్. పెద్ద పుషాల నడుస్తుంది. వానల్లో నార్లు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎర్రబడుతున్నాయి నీళ్ళు లేక. పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది ఫ్రెండ్స్. ఎంతైనా వర్షాలు అయితే పడాలి ఫ్రెండ్స్. అందరూ అయితే కోరుకోండి ఫ్రెండ్స్. ఆ దేవుణ్ణి అయితే, వాన దేవుణ్ణి అయితే. మబ్బు అయితే బాగా వచ్చింది, ఎండ కూడా బాగా కొడుతుంది ఫ్రెండ్స్. వర్షాలు పడకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతులకైతే. పత్తులు పెరుగుదల అయినాయి, మొక్కజొన్నలు వల్లిపోతున్నాయి ఫ్రెండ్స్. మాకైతే వర్షాలు పడితేనే ఆధారం ఫ్రెండ్స్ పంటలకు. వ్యవసాయం చేసే రైతులం మేము. వ్యవసాయానికి వాటరే కావాలి. కాలం అవుతుంది అనుకున్నాం, ముందస్తు ఋతుపవనాలు రావడం జరిగింది, కానీ ఋతుపవనాలు అయితే మందగించడం జరిగింది. ఏమైనా బంగాళాఖాతంలో అల్పపీడన తుఫాన్ ఏర్పడితే కాస్త ఈ ఋతుపవనాలు కొంచెం చురుగ్గా కదులుతాయి. ఆ దేవుని అయితే, వాన దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. మా పరిస్థితి అయితే కొంచెం ఆగంగానే ఉన్నాయి. ఒక సంవత్సరం కరువు అయితే ఒక 10 సంవత్సరాలు రైతు కోలుకోడు ఫ్రెండ్స్. అంతగానో ఇబ్బంది ఉంటుంది. అప్పులు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైతులందరం చాలా పరిస్థితి అయితే మాటలలో లేవు ఫ్రెండ్స్. చాలా బాధతో ఉన్నాయి. ఇంత వాన పడ్డా ఏం కాదు, రెండో పంటకైనా మేము ధైర్యంగా చేస్తాం. ఫస్ట్ మొదటి పంట వానాకాలం పంట పోయినా యాసింగ్ పంట అయినా పండుతుంది కదా అనే ధైర్యం మీద ఉంటాం ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితులల్లో ఉంటాం మేము. ఇప్పుడు అసలే మొదటి పంటకే పోయిందంటే ఇక కష్టమే ఫ్రెండ్స్. దేవుడైతే కనుకరించాలి, వర్షాలు అయితే భారీగా పడాలి అని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ సైడ్ కూడా ఇలాగనే ఉన్నదా ఫ్రెండ్స్? అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అయితే గడ్డు పరిస్థితులు అయితే ఉన్నాయి. వేరే రాష్ట్రాలలో వర్షాలు అయితే సమృద్ధిగా పడుతున్నాయి, కుంభవృష్టిగా. ఎండ అయితే విపరీతమైన ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. దేవుడా, వర్షం పడేటట్టు చూడు తండ్రి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎండకు బర్రెలు